వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. నా పేరు చైతన్యదేవ్, పాలిటీ ఫ్యాకల్టీ. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాయిపోతున్నటువంటి అభ్యర్థులు క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఇలాంటివి సహజమైనటువంటి అంశాలండి. క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలనేది ఏం పెద్ద సైన్స్ కాదండి. మీకు తెలిసిన ప్రశ్నలు మీరు అటెంప్ట్ చేస్తారు, తెలియనివి ఎలాగో అటెంప్ట్ చేయరు. కాకపోతే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏమంటే, ఇటీవలి కాలంలో మారుతున్నటువంటి ప్రశ్నాపత్రాల సరళి దృష్ట్యా మ్యాచింగ్ టెస్టులు రావడము, 4-5 మ్యాచింగ్ టెస్టులు ఇవ్వడం, అంటే ఒకవైపు 4 పాయింట్లు ఇంకోవైపు 5 పాయింట్లు ఇవ్వడము, ఓడ్ మెన్ అవుట్, ఈ కింది వానిలో సరైనది ఏది అని సరి అనేది సరికానిది అనేది ఇలాంటివి అడగడము. ఇదే విధంగా ఇంకా ఏంటి అంటే, ఈ అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో ఎన్ని సరైనవి అనే పదం కూడా ఒకటి వాడుతున్నాడు. 4 ఇచ్చి ఏది సరైనదని కాకుండా ఎన్ని సరైనవి అనేటువంటి ప్రశ్న ఒకటి అడుగుతూ ఉన్నాడు. అలాగే ప్రతిపాదన హేతు, అసర్షన్ అండ్ రీజనింగ్, ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఎగ్జామినేషన్లో ప్రశ్న చాలా పెద్దగా కనపడితే, ఒకవేళ గినక ఏదైనా ప్రశ్నను మీరు చూస్తున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రశ్న కనపడి ఆన్సర్లు ఉన్నప్పుడు, మానసికంగా అంత పెద్ద ప్రశ్న చూసినప్పుడే అభ్యర్థి ఇది చాలా టఫ్గా ఉంది అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రశ్నలు, పెద్ద పెద్ద ప్రశ్నలు ఉన్నప్పుడు కొంచెం పీస్ఫుల్గా చదివే ప్రయత్నం చేయండి, కాన్సన్ట్రేట్గా చదవండి. ఒకటి. రెండవది, మ్యాచింగ్ టెస్టులు ఉన్నప్పుడు ఇమీడియట్గా తొందరపడి మ్యాచింగ్ పెట్టకుండా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే మ్యాచింగ్ టెస్ట్లకు ఆన్సర్లు రాయండి. అసర్షన్ అండ్ రీజనింగ్ అనేటువంటి విషయంలో ఇది మీ రీజనింగ్కి సంబంధించింది కాబట్టి, అంటే అభ్యర్థి యొక్క హేతుబద్ధమైనటువంటి ఆలోచన దృక్పథానికి సంబంధించింది కాబట్టి, దీనికోసం ప్రిపరేషన్ కాదండి. ఎంత కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే అసర్షన్ రీజనింగ్లు అంత బాగా రాయగలరు. ఇలాంటివి ఎగ్జామ్లో వస్తాయా రావా మనం చెప్పలేము, కానీ వస్తే ఇవి కొంత ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా మీరు సమయం ఏమీ కేటాయించకండి. మీరు మీ హేతుబద్ధతను పెంపొందించుకుంటే సరిపోతుంది. అలాగే ప్రశ్నాపత్రం రాస్తున్న సందర్భం, అంటే ప్రశ్నాపత్రానికి సమాధానం రాస్తున్న సందర్భంలో ఓఎంఆర్ షీట్లో ఖచ్చితంగా నెంబర్ చూసుకున్న తర్వాతే మీరు ఫిల్ చేయండి ఆన్సర్ని. ప్రతి ప్రశ్నకి నెంబర్ చూసుకొని ఫిల్ చేయండి. ఇక తెలియని ప్రశ్నలు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఏబిసిడి సెట్ చేస్తున్నప్పుడు మొదట 10 ప్రశ్నలో, 20 ప్రశ్నలో, 30 ప్రశ్నలో మీకు తెలియని అంటే మీకు కొంచెం టఫ్ అనుకున్న సబ్జెక్టో లేదా మీకు తెలియని ప్రశ్నలో కనబడితే మరీ గాబరా పడకుండా ఒక్కొక్క అంశాన్ని చదువుకుంటూ మీకు తెలిసినంత వరకే సమాధానం రాయండి. లాస్ట్ ప్రశ్నకి, చివరి ప్రశ్నకి సమాధానం రాసే వరకు పేషెన్సీగా మీరు ఆన్సర్ రాస్తూ కాన్ఫిడెంట్గా ఉండండి. అంటే ప్రశ్నపత్రం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, సులభంగా వచ్చినప్పుడు అత్యుత్సాహంతో కొన్ని మార్కులు పోగొట్టుకోవడం, కష్టంగా వచ్చినప్పుడు ఆలోచించకుండా కొన్ని మార్కులు పోగొట్టుకోవడం కాకుండా, సింపుల్గా చెప్పాలంటే ఒక స్థితప్రజ్ఞతతో కనుక క్వశ్చన్ పేపర్ని డీల్ చేయగలిగితే, మిగతా అభ్యర్థులతో పోల్చినప్పుడు ఆ కమిటెడ్ మైండ్ సెట్ తోటి అభ్యర్థి కనుక ఎగ్జామ్ రాస్తే, మిగతా అభ్యర్థులతో పోల్చినప్పుడు కనీసం ఒక 3-4 మార్కుల ఎడ్జ్, 3-4 మార్కుల యొక్క అధిక ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.